సో, ఇలా కాన్స్టెంట్‌గా జయా బచ్చన్ యొక్క ఈగోని, అభిషేక్ బచ్చన్ యొక్క ఈగోని సాటిస్ఫై చేయడానికి ఐశ్వర్య రాయ్ ట్రై చేస్తూనే ఉంది. తను మెట్లు దిగుతూనే ఉంది. ఇలాంటి టైంలో ఇన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని ఎంతో కొంత కోల్పోతూ ఉంటారు. ఈ విషయం మనం తన సినిమాల్లో ఈజీగా చూడొచ్చు. 'ఏ జవానీ హే దివానీలో' తను చాలా బాగా యాక్ట్ చేసింది. కానీ యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇది ఒక బోల్డ్ మూవీ అనే చెప్పొచ్చు. అండ్ ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్‌గానే ఉంది. ఆ విషయంలో కూడా తను చాలా నెగటివిటీ తన ఇంట్లో ఎదుర్కొంది. వీటన్నిటికి తోడుగా అభిషేక్ బచ్చన్ యొక్క సిస్టర్ శ్వేత, తను కూడా వాళ్ళ ఇంటికొచ్చేసింది. శ్వేతకి అమితాబ్ బచ్చన్ చాలా తొందరగా పెళ్లి చేశారు. చాలా చిన్న వయసులోనే చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో అమితాబ్ బచ్చన్ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్నారు. సో, హీ వాంటెడ్ ఎ గుడ్ లైఫ్ ఫర్ శ్వేత. తను తన కూతురికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకొని ఒక రిచ్ బిజినెస్ మ్యాన్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. మేబీ శ్వేతకి ఇంకొక ఐడియా ఉండొచ్చు. తనేంటో తను నిరూపించుకోవాలనుకుంది. బట్ అది సాధ్యం అవ్వలేదు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ యొక్క పెళ్ళి కరిష్మా కపూర్‌తో సెటిల్ అయింది. కరిష్మా కపూర్ వాళ్ళ ఫ్యామిలీ, శ్వేత బచ్చన్ వాళ్ళ భర్త నిఖిల్ నందా ఫ్యామిలీ కొంచెం రిలేటెడ్. ఎప్పుడైతే అభిషేక్ అండ్ కరిష్మా కపూర్ పెళ్ళి క్యాన్సిల్ అయిందో అప్పటి నుంచి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులైతే మొదలయ్యాయి. కానీ శ్వేతా బచ్చన్ అక్కడ ఉండలేకపోయింది. తను వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చింది అండ్ తన కెరియర్‌లో ఏదో ఒకటి సాధించాలని తను ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో మనం తనని మెచ్చుకోవాలి. ఇది ఇంతవరకే ఉంటే. ఎందుకు అంటే తనేంటో నిరూపించుకోవాలనుకుంటుంది. తను తన భర్తతో ఉండలేకపోయింది. తనకి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలీదు. సో, తను అమితాబ్ బచ్చన్ ఇంటికి రావడం, అమితాబ్ బచ్చన్ తనని యాక్సెప్ట్ చేయడం, ఇదంతా మెచ్చుకోవాల్సిన విషయం. ఇక్కడి వరకు ప్రాబ్లం లేదు. కానీ తను ఈ కోపాన్నంతా ఐశ్వర్య రాయ్ మీద చూపిస్తుంది. తను సాధించలేదు. ఇంకా తనేంటో తనే తెలుసుకోలేదు. ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది. బట్ ఐశ్వర్య ఒక సూపర్ స్టార్. సో, ఖచ్చితంగా శ్వేతకి ఐశ్వర్య రాయ్ మీద జెలసీ ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంట్లో గొడవలకి కారణం కరిష్మా కపూర్‌తో అభిషేక్ బచ్చన్ పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం కూడా ఒక రీజన్. సో, తనకి ఆ కోపం ఐశ్వర్య రాయ్ మీద ఇంకా ఉండి ఉండొచ్చు. అండ్ తనేంటో తను తెలుసుకోలేని ఒక టైంలో తన ఇంట్లోనే ఒక సూపర్ స్టార్ ఉండి అన్నీ కరెక్ట్‌గా చేస్తున్న వ్యక్తి మీద జెలసీ ఉండడం సహజమే. మనసులో జెలసీ ఉంటే పర్లేదు. కానీ ఆ జెలసీని బయటకు కూడా చూపిస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూస్‌లో కూడా మనం చూడొచ్చు. వాళ్ళు ఐశ్వర్య ఆర్ అభిషేక్ ఎవరు బెస్ట్ యాక్టర్ అంటే తను ఏమాత్రం ఆలోచించకుండా అభిషేక్ బచ్చన్ అనే చెప్తుంది. అండ్ తను ఎక్కడ కూడా ఐశ్వర్య రాయ్ పేరు బయట చెప్పదు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఐశ్వర్య రాయ్‌ని మెచ్చుకున్న పాపాన పోలేదు. ఇలా తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని జయా బచ్చన్ అండ్ శ్వేత బచ్చన్ ఐశ్వర్య రాయ్ మీద కాన్స్టెంట్‌గా ఇన్ని సంవత్సరాల నుండి చూపిస్తూనే ఉన్నారు. దీనికి తోడుగా ఉండాల్సిన భర్త అభిషేక్ కూడా వీళ్ళ మాట వింటూనే తయారయ్యారు. వీళ్ళు ముగ్గురు టాక్సిసిటీ ఐశ్వర్య రాయ్‌తో ఉంటే అది అందరి ఇళ్లల్లో ఉండేదే అనుకోవచ్చు. కానీ తన కూతురు ఆరాధ్యతో జయా బచ్చన్ ఈ మధ్యలో అసలు కనిపించట్లేదు. ఆరాధ్యని శ్వేత బచ్చన్ ఇంకా వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా పట్టించుకోరు. సో, జనరల్‌గా మనం చూస్తూ ఉంటాము. ఇంట్లో అత్తలు కోడళ్ళ మీద కోపంగా ఉంటారు. కానీ వాళ్ళ పిల్లల మీద ఎప్పుడు కోపం చూపియడం నేను చూడలేదు. బట్ ఇది ఆ హౌస్‌లో ఉంది. ఆరాధ్య ఎప్పుడూ ఐశ్వర్యతో కనిపిస్తుంది. కానీ జయా బచ్చన్ అండ్ శ్వేత బచ్చన్‌తో అయితే ఎక్కువగా కనిపించదు. వర్స్ట్ థింగ్ ఏంటంటే అభిషేక్ బచ్చన్‌ని కూడా వాళ్ళ అమ్మ అండ్ సిస్టర్ తన కూతురికి దూరం చేస్తున్నారనే చెప్పాలి. విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇలా ముగ్గురి ఈగోస్‌ని సాటిస్ఫై చేయలేక
మేబీ షీ లాస్ట్ హర్ కాన్ఫిడెన్స్ అండ్ అది క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. అనంత్ అంబానీ పెళ్ళిలో తన ఫొటోస్‌కి పోజ్ ఇచ్చే విధానం, తను చూసే విధానం, షీ వాస్ హెసిటేటింగ్. షీ వాస్ నాట్ థాట్ కాన్ఫిడెంట్. కాబట్టి ఇక్కడ నాకు అన్నిటికంటే బాధ అనిపించేదేంటంటే, ఒక ఇంట్లో వాళ్ళ అత్త అండ్ ఆడపడుచు వల్ల సూపర్ స్టార్ లాంటి ఐశ్వర్య రాయ్ తన కాన్ఫిడెన్స్ కోల్పోతే నార్మల్ ప్రజల పరిస్థితి ఏంటి? అండ్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఆల్మోస్ట్ 800 crores ఉన్నాయి. ఇది తన కష్టార్జితం. తను కష్టపడి సంపాదించుకున్న డబ్బు 800 crores, 800 కోట్లు. తన జీవితానికి ఏ ప్రాబ్లం లేదు, తన కూతురికి ఏం ప్రాబ్లం లేదు. తను హ్యాపీగా బతకొచ్చు. అయినా కూడా తన కాన్ఫిడెన్స్‌ని వీళ్ళు తగ్గించారు అంటే, ఇంట్లో ఉన్న విషయాల వల్ల ఆడవాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారో చూడొచ్చు. సో, మీ ఇంట్లో, మీ రిలేటివ్స్‌లో ఒక్కసారి గమనించండి. మేబీ మీ సిస్టర్స్‌వి కానీ, లేదా మీ కూతుళ్ళవి కానీ, వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా ఇలాంటి విషయాల వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుందా అని. వీలుంటే వాళ్ళకి సాయం చేయండి. ఇంకా అభిషేక్ బచ్చన్ యొక్క నెట్‌వర్త్ ఓన్లీ 300 crores. అమితాబ్ బచ్చన్‌ది 3000 crores. అందులో సగం అభిషేక్ బచ్చన్‌కి, సగం శ్వేతా బచ్చన్‌కి ఆల్రెడీ డివైడ్ చేశారు. బట్ అది అభిషేక్ యొక్క కష్టార్జితం కాదు, తన తండ్రి నుండి వచ్చింది. అండ్ శ్వేతా బచ్చన్, షీ స్టిల్ తనేంటో తను నిరూపించుకోలేదు. తన టాలెంట్ ఏంటో తను నిరూపించుకోలేదు. ఒక టెలివిజన్ షోకి హోస్ట్‌గా చేసింది, అది అట్టర్ ఫ్లాప్. మోడలింగ్ చేసింది, తనకి ఒక పర్ఫెక్ట్ మోడల్ కాదు కదా, ఒక యావరేజ్ మోడల్‌లా కూడా బిహేవ్ చేయలేదు. సో వాట్ ఈస్ గ్రే డివర్స్? గ్రే డివర్స్ అంటే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా జయా బచ్చన్‌కి డివర్స్ ఇవ్వలేదు. ఈవెన్ హిలాడ్ రేఖ తను ఆ రిలేషన్షిప్‌కి ఎండ్ చేసి తన భార్యతో ఉన్నారు. అండ్ శ్వేతా బచ్చన్ కూడా తన భర్త నిఖిల్ నందాకి డివర్స్ ఇవ్వలేదు. తన పిల్లల్ని తీసుకొని అమితాబ్ దగ్గరికి వచ్చేసింది. బట్ అఫీషియల్‌గా డివర్స్ ఏం తీసుకోలేదు. అండ్ ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కూడా అంతే. ఈ గ్రే డివర్స్ అంటే ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు భార్యాభర్తలు తాము ఒకరితో ఒకరు ఉండలేమని డిసైడ్ చేసుకుని, అండ్ వాళ్ళు అప్పటికే పిల్లలు పెద్దగా అయిపోయి, ఇప్పట్లో వాళ్ళకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏది లేకపోతే వాళ్ళు జస్ట్ సపరేట్ అయిపోతారు. వేరే ఇంట్లో ఉండడం, సపరేట్గా ఉండడం అన్నీ చేస్తారు. కానీ అఫీషియల్గా అయితే డివోర్స్ తీసుకోరు. ఎందుకంటే పరువు పోతుందనో, అనవసరమైన రూమర్స్ వస్తాయనో, ఏంటో తెలీదు. ఈ టర్మ్ని మాత్రం గ్రే డివోర్స్ అంటారు. మీరు ఈరోజు ఏమన్నా తెలుసుకున్నాను అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.